ఖైదీ నంబర్ 150 విషయంలో చిరంజీవి ఆయన కలిసొచ్చిన సెంటిమెంట్స్ ను అస్సలు ఇడిచిపెడతలేడు. మెగాస్టార్ రాజకీయాల్లోకి రాకముందు ఈయన నటించిన దాదాపు చివరి అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఠాకూరే. ఈ మూవీ తమిళ్లో మురుగదాస్ డైరెక్షన్ లో విజయకాంత్ హీరోగా యాక్ట్ చేసిన రమణాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు చిరు నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా కూడా తమిళ్లో హిట్ అయిన కత్తి మూవీకి రీమేకే. విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని మురుగదాసే డైరెక్ట్ చేసిండు. ఇక చిరు ఆయన హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సినిమా కోసం ఎందరో దర్శకులు ఎన్నో కథలు విన్న తర్వాత చివరకు కత్తి రీమేక్ ఓటేసిండు. అంతేకాదు ఠాకూర్తో ఆయన తిరుగులేని హిట్ ను అందించిన వినాయక్ ప్రస్తుతం ఫామ్ లో లేకున్నా పిలిచి మరీ దర్శకునిగా ఖైదీ నంబర్ 150 మూవీ ఛాన్స్ ఇచ్చిండు. ఠాకూర్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించిన మురుగదాసే ఇప్పుడు ఖైదీ నంబర్ 150కి కథ స్క్రీన్ ప్లే అందించిండు. దీంతో మురుగదాస్ సెంటిమెంట్ కూడా ఖైదీ నంబర్ 150 కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు చిరు. అంతేకాదు చిరుకు హీరోగా బ్రేక్ ఇచ్చిన మూవీ ఖైదీ. గా తర్వాత ఈయన యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 786 కూడా సూపర్ హిట్ అయిన సంగతి ఎరికే కదా. గా సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీకి ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ నే ఫిక్స్ చేసిర్రు. ఠాకూర్ సినిమాకు కొరియోగ్రఫీ అందించిన లారెన్స్ ను పట్టుబట్టి మరి ఇప్పుడు ఈ ఖైదీ మూవీలో ఒక పాటను ఆయనతోనే కొరియోగ్రఫీ చేయించిండు చిరు. ఠాకూర్ కు మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్ తోనే ఈ సినిమాకు మాటలు రాయించడం ఇంకో విశేషం అని చెప్పాలి. ఇంకో పక్క ఠాకూర్ సినిమాల చిన్న అతిథి పాత్ర చేసిన వినాయక్ తో ఖైదీ నంబర్ 150లో పట్టుబట్టి మరి ఒక పాత్ర చేయించిండు చిరు. కత్తి సినిమాలో మురుగదాస్ కనిపించే సీన్లనే ఇప్పుడు వినాయక్ కనిపిస్తాడంట. ఈ రెండు చిత్రాలు సామాజిక సందేశం ఉన్న సినిమాలే అవ్వడు మరో ప్రత్యేకత. తమిళ్లో ఈ రెండు సినిమాలు సీరియస్ గా సాగితే తెలుగులో మాత్రం వాటికి చిరు మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ జోడించిరు. ఈ మ్యాటర్ అంతా చూస్తుంటే చిరు ఆయన కలిసి వచ్చిన ఠాగూర్ సెంటిమెంట్ ను ఖైదీ నంబర్ 150కి ఫుల్ గా వాడేసుకుంటుండని చెప్పక తప్పదు.